అందరికీ నమస్కారం. హాయ్, హలో, నమస్తే. మనం హిస్టరీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇవాళ నేను మీకోసం ఎకానమీ తీసుకొచ్చాను మధ్యలోకి. చేద్దాం హిస్టరీ కూడా కంటిన్యూ చేద్దాం. ఈ క్లాస్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో ఇవాళ మనం మాట్లాడుకునేది బడ్జెట్ గురించి. అంటే వాట్ ఈస్ బడ్జెట్ అనేది మాట్లాడుకుంటాం. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చి అసలు ఏ టైం పీరియడ్లో ఎవరెవరు ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, ఏ పార్టీ రూలింగ్లో ఉంది, అసలు ఎవరు బడ్జెట్ ప్రవేశపెట్టారు, అవన్నీ కూడా 1947 నుంచి 2025 వరకు మాట్లాడుకుందాం. 26 కూడా మాట్లాడుకుందాం, బట్ అది లాస్ట్లో మాట్లాడుకుందాం. 2026లో ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఏ పార్టీ రూలింగ్లో ఉంది, బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారు, అవన్నీ కూడా ఈ క్లాస్ వింటూ కామెంట్ చేయండి. లాస్ట్లో మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి. బడ్జెట్ అంటే ఏం లేదండి, సింపుల్గా దాన్ని యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని అంటారు. అంటే మన కాన్స్టిట్యూషన్లో కూడా బడ్జెట్ అనేది రాసలేదన్నమాట ఎక్కడ. ఆ వర్డ్ని యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్గా అంటారనమాట. ఇది సింపుల్గా చెప్పుకోవాలంటే ఎలా ఉంటుందంటే లైక్ అప్కమింగ్ ఇవి ఉంటాయి కదా, అంటే రాబోయే ఆదాయం, అలాగే గవర్నమెంట్ చేయబోయే ఖర్చులు ఉంటాయి కదా. సో అవన్నీ కలిపి ఒక డాక్యుమెంట్గా ప్రిపేర్ చేస్తే దాన్ని బడ్జెట్ అంటారు, లేదా యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని అంటారు. ఇట్ ఈస్ అ స్టేట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్స్ ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, దీన్ని ఎవరు రెస్పాన్సిబుల్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు రెస్పాన్సిబుల్ అనమాట. వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో ఆ డిపార్ట్మెంట్ కిందకు వస్తారు. అంటే అందులో ఈ మినిస్ట్రీ కిందకు వస్తారనమాట. ఈ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళు రెస్పాన్సిబుల్ ఈ బడ్జెట్ ప్రిపేర్ చేయడానికి. ఓకే, అండ్ ఈ బడ్జెట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 112 ద్వారా డిఫైన్ చేయబడింది అనమాట కాన్స్టిట్యూషన్లో. ఓకే, అండ్ ఆర్టికల్ 266 ద్వారా ఏంటంటే పార్లమెంట్ అప్రూవల్ కావాల్సి ఉంటుంది అనమాట ప్రతిదానికి, అంటే టు డ్రా మనీ ఫ్రమ్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఆర్టికల్ 112 నుంచి 117 వరకు ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి డీల్ చేస్తుందన్నమాట ఈ కాన్స్టిట్యూషన్లో ఈ ఆర్టికల్స్ అనేవి. ఓకే, క్లియర్ కదా, సింపుల్గా చెప్పానంతే. సో మనకు తెలిసిన దాని ప్రకారం ఈ బడ్జెట్ ఏంటి, దాంట్లో అమౌంట్ అనేది తీయాలన్నా లేకపోతే అందులో యాడ్ చేయాలన్నా కూడా ఈ పార్లమెంట్ పర్మిషన్ అనేది కావాలి, వాళ్ళ ఆమోదం అనేది కావాలన్నమాట పార్లమెంట్లో. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం అసలు ఎలా అనేది. ఫస్ట్ మనకి ఇండిపెండెన్స్ రాకముందు కూడా చూడాలి కదమ్మా. 1946 to 47, October 29, 1946 నుంచి 14th August 1947 వరకు. ఓకే, అరౌండ్ 10 months అనమాట. సో అప్పుడు ఎవరు ఉండేవారంటే పార్టీ వచ్చి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఉండేది, ఆల్ ఇండియా ముస్లిం లీగ్. సో అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండేవాళ్ళు అనమాట. సో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ ఉండేది, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ ఉండేది. అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి అలీ ఖాన్. గుర్తుపెట్టుకోండి, నాలెడ్జ్ కోసం చెప్తున్నాను, ఇది మర్చిపోకుండా ఒక ఐడియా కోసం. నెక్స్ట్ వచ్చి మనకి ఇండిపెండెన్స్ వచ్చాక అంటే August 15, 1947 నుంచి 17 August 1948 వరకు, అంటే అరౌండ్ 1 year 2 days అనమాట. ఓకే, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ కూడా నెహ్రూ గారే ఉన్నారు. సో పార్టీ సేమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఐఎన్సి. ఓకే, సారీ, ఇదేమో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ, ఇదేమో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఐఎన్సి. ఓకే, సో అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఎవరున్నారంటే ఆర్కే షణ్ముఖ శెట్టి గారు అనమాట. రామస్వామి శెట్టి, కందస్వామి షణ్ముఖ శెట్టి. ఓకే, ఈ పేరు మీకు ఈజీగా గుర్తుంటుంది అనుకుంటా, రిపీటెడ్గా ఉంది చూడండి. సో ఈయన ఫైనాన్స్ మినిస్టర్ అనమాట. ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ మనకి ఎవరు, ఆర్కే షణ్ముఖ శెట్టి గారు. ఓకే, సో ఇక్కడ నేను మీకు క్లియర్గా మెన్షన్ చేశాను చూడండి, సో దట్ గుర్తుంటుంది బాగా. స్క్రీన్ షాట్ తీసుకుంటే హెల్ప్ అవుతుంది కదా మీకు కూడా. సో అందుకని రాసా. నోట్ ఏం రాశాను, ఫస్ట్ బడ్జెట్ ప్రెజెంటర్ ఆఫ్ ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ బడ్జెట్ ప్రజెంట్ చేసింది వీళ్ళనమాట, ఆర్కే షణ్ముఖ శెట్టి. సో నేను ప్రవేశపెట్టిన బడ్జెట్లో రెవెన్యూ వచ్చి 171.15 crore ఉంది రెవెన్యూ. అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చి 197.39 crore ఉందన్నమాట. ఆర్కే షణ్ముఖ శెట్టి తర్వాత జాన్ మితాయ్ అనమాట. సో ఈయన టైం పీరియడ్స్లో ఈయన ప్రజెంట్ చేశారు బడ్జెట్. ఆ తర్వాత August 1948 తర్వాత మళ్ళీ September 1948లో ప్రవేశపెట్టారనమాట. అంటే ఈయన బడ్జెట్ అనేది September 1948 నుంచి మళ్ళీ September 1949 వరకు ఒకసారి, అండ్ ఆ తర్వాత 1949 నుంచి January 1950 వరకు ఒకసారి, అలా ప్రతి ఇయర్ బడ్జెట్ ప్రవేశపెడతారు కదా. సో అట్లా జాన్ మెత్తాయి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. సో అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉంది నెహ్రూ గారు, అండ్ పార్టీ వచ్చి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. 1 year 4 months అనమాట రఫ్గా. ఓకే, అండ్ ఆల్సో ఈయన ఫస్ట్ రైల్వే మినిస్టర్ అనమాట కంట్రీలో. ఓకే,
అండ్ నెక్స్ట్ వచ్చి సిడి దేశ్ముఖ్ గారు, చింతామన్ ద్వారకానాథ్ దేశ్ముఖ్, మోస్ట్లీ మనకి సిడి దేశ్ముఖ్గా తెలుసు అనమాట. సో ఈ పర్సన్ వచ్చి 1950 to 1956 వరకు ఉంది నా బడ్జెట్. ఓకే, సో అప్పుడు కూడా నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఉంది అప్పుడు కూడా. సో ఈయన ఫస్ట్ ఇంటీరియం బడ్జెట్ ప్రవేశపెట్టారనమాట, అంటే టెంపరీ బడ్జెట్ అనమాట. 1951 నుంచి 52 వరకు ప్రవేశపెట్టింది టెంపరీ బడ్జెట్ ఇక్కడ. ఓకే, ఈ టైం పీరియడ్లో 51 to 52. ఓకే, సో 50 నుంచి 51 వరకు ఒకటి, మళ్ళీ 51 to 52 ఏంటంటే కంప్లీట్ 1 year అవ్వదు అనమాట. అంటే లైక్ అది ఎలక్షన్స్ ఇయర్ కావచ్చు, సమ్ అదర్ రీజన్స్ ఉంటాయి, పొలిటికల్ రీజన్స్, దానివల్ల కూడా అయి ఉండొచ్చు అనమాట. డ్యూరింగ్ హిస్ టెన్యూర్ ద నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ వాస్ ఎస్టాబ్లిష్డ్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ అనేది ఎస్టాబ్లిష్ అయిందనమాట. గవర్నింగ్ బాడీకి ఫౌండింగ్ మెంబర్గా ఉన్నారు. మీకు ఇంకేం తెలుసు సిడి దేశ్ముఖ్ గారి గురించి? మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమందికి తెలిసిన అనేది. అండ్ సిడి దేశ్ముఖ్ గారి గురించి ఏదైనా ఎగ్జామ్లో క్వశ్చన్ చూసారా మీరు? చూస్తే అది కూడా కామెంట్ చేయండి. సరదాగా ప్రీవియస్ పేపర్స్ మీకు ఎంతవరకు గుర్తున్నాయి, ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నారు అనేది ఒక చిన్న టెస్ట్ లాంటిది అంతే. ఆ తర్వాత ఎవరు అని అంటే నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉంటారు అప్పుడు కూడా. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. సో అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా నెహ్రూ గారే ఉంటారనమాట. ఎప్పటి నుంచి? 1 August 1956 నుంచి మళ్ళీ 30 August 1956 వరకు, చాలా షార్ట్ టైంలో. అండ్ ఆల్సో దాని తర్వాత మళ్ళీ ఎమ్మటే 15 February 1958 నుంచి, అంటే కాస్త అరౌండ్ 2 years, 1.5-2 years మధ్యలో గ్యాప్ తర్వాత 14 February 1958 నుంచి 22 May 1958 వరకు కొంచెం బ్రేక్స్గా ఉన్నాయన్నమాట. ఓకే, ఎందుకు ఏంటి అనేది రీజన్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఫర్దర్గా దీని గురించి మనం షార్ట్స్లో మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ నెహ్రూ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈయన గిఫ్ట్ ట్యాక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారంట. ఇక్కడ 30 August 1956కి ఇక్కడ అరౌండ్ 1.5-2 years గ్యాప్ వచ్చింది కదా రఫ్గా. సో ఈ గ్యాప్లో ఏంటంటే ఫస్ట్ ఈయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. ఈయన తర్వాత ఎవరు అంటే మధ్యలో మళ్ళీ కృష్ణమాచారి గారు వచ్చారనమాట, టీటీ కృష్ణమాచారి. ఓకే, 56 నుంచి 17th April 1957 వరకు. అండ్ అంటే ఒక బడ్జెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి, అండ్ మళ్ళీ 1 year కంప్లీట్ అవ్వకముందు నెక్స్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టారనమాట 14 February 1958 వరకు. ఓకే, 14 February 1958 నుంచి మళ్ళీ నెహ్రూ గారే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. ఓకే, 22 May 1958 వరకు, సారీ March 1958 వరకు. ఓకే, సో ఈయన అయిపోయాక నెక్స్ట్ వచ్చి మొరార్జీ దేశాయ్. ఈ పేరు కూడా వినుంటారు. సో ఆ తర్వాత ఈయన ఇక్కడ నుంచి ఏంటి అంటే 10th మళ్ళీ 58 నుంచి 10th April 1956 వరకు. ఓకే, 58 నుంచి 56 వరకు, అండ్ 62 వరకు, అండ్ 62 నుంచి మళ్ళీ 63 వరకు అనమాట ఈయన బడ్జెట్ అనేది. మొరార్జీ దేశాయ్ అప్పుడు కూడా నెహ్రూ గారే ప్రైమ్ మినిస్టర్, అండ్ పార్టీ వచ్చి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇక్కడ నోట్ పాయింట్ చూడలేదు కదా మనం కృష్ణమాచారి గారి దగ్గర. ఆయన వెల్త్ అండ్ ఎక్స్పెండిచర్ ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. మా వెల్త్ ఎక్స్పెండిచర్ ఎవరు? కృష్ణమాచారి గారు. ఓకే, ఈయన టైం పీరియడ్లో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఇవన్నీ కూడా ఈయన టెన్యూర్లో ఎస్టాబ్లిష్ అయ్యాయి అనమాట. ఓకే, వీటి ఫుల్ నేమ్స్ మీరు కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమందికి గుర్తున్నాయో. ఇది నేను మళ్ళీ షార్ట్లో మాట్లాడుకుందాం దీని గురించి. మొరార్జీ దేశాయ్ వచ్చి ఇన్న 10 budgets ప్రవేశపెట్టారంట మా టోటల్గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో అందులో కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి 2026 వరకు ప్రజెంట్ వరకు ఈయన అరౌండ్ 10 budgetsని ప్రవేశపెట్టారనమాట. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బడ్జెట్స్ ఈయన ప్రవేశపెట్టిందని చెప్తారు. ఇంపోర్ట్ లైసెన్సింగ్ సిస్టమ్ని ఈయన ఎస్టాబ్లిష్ చేశారంట. ఈయన 10 yearలో అది ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఆల్సో ఈ సాయిడ్ ద సీడ్స్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ కోసం సీడ్స్ కావచ్చు. అండ్ ఆల్సో ఈ బూస్టెడ్ అగ్రో బేస్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ని కూడా సెటప్ చేశారనమాట అప్పుడు. ఓకే, అండ్ ఆ తర్వాత కూడా లైక్ 31st August 1963 తర్వాత కూడా 65 వరకు టైం పీరియడ్ ఉండింది. అప్పుడు కూడా ఫైనాన్స్ మినిస్టర్ కృష్ణమాచారి గారే, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చి నెహ్రూ గారు. అండ్ నెహ్రూ గారి తర్వాత కొంతకాలానికి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు నెహ్రూ గారి తర్వాత కొంత టైంకి. 31st December 65లో కదా. సో ఆ తర్వాత 1st Jan 66 నుంచి 11 Jan 66 వరకు. ఓకే,
ఆ తర్వాత అంటే ఇది ఏంటంటేమా ఒకసారి టైం పీరియడ్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు, మళ్ళీ ఆ బడ్జెట్ ఆగిపోయింది, బ్రేక్ అయింది. ఆ తర్వాత మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెట్టారు, మళ్ళీ బ్రేక్ అయింది, మళ్ళీ ప్రవేశపెట్టారు, అట్లా అనమాట. మీకు దీనికి రీజన్స్ తెలుసా? సచీంద్ర చౌదరి ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి. సో అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉండి, ఈయన తర్వాత ఇందిరాగాంధీ గారు ఉన్నారు మిగతా రిమైనింగ్ హాఫ్ టైం అనమాట. ఈయన ఏంటంటే ఎక్స్పెండిచర్ ట్యాక్స్ని అబాలిష్ చేశారంట. ఎక్స్పెండిచర్ ట్యాక్స్ని అబాలిష్ చేశారు ఈయన. ఓకే, అండ్ ఈయన టైం ఎప్పుడైంది? March 13, 1967లో కదా. సో ఆ తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ గారు ఉన్నారు ప్రైమ్ మినిస్టర్గా అప్పుడు లాస్ట్లో. సో ఆయన తర్వాత మళ్ళీ మొరార్జీ దేశాయ్ గారు వచ్చారనమాట. మొరార్జీ దేశాయ్ ఈ పేరు ఎక్కడ విన్నాం మనం? ప్రీవియస్గా 58 నుంచి 63 వరకు ఉన్నారండి ఫైనాన్స్ మినిస్టర్గా. ఓకే, 58 నుంచి 63 వరకు ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ 67 to 69 వరకు ఉన్నారు. అప్పుడు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉండే అనమాట. ఓకే, సో ఇక్కడ నెహ్రూ గారు. సో ఈయన టైంలో ఎలా అంటే 68లో ఇంట్రడ్యూస్ ద సిస్టమ్ ఆఫ్ సెల్ఫ్ అసెస్మెంట్ ఆఫ్ గూడ్స్ బై స్మాల్ అండ్ బిగ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ 68. సెల్ఫ్ అసెస్మెంట్ గూడ్స్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట స్మాల్ అండ్ బిగ్ మ్యానుఫ్యాక్చరర్స్కి. ఆల్సో రిమూవ్ ద స్పౌస్ అలవెన్స్ని తీసేశారు. అండ్ ఆల్సో విచ్ రిజల్టింగ్ ఇన్ మేకింగ్ హస్బెండ్ అండ్ వైఫ్ యాజ్ ఇండివిజువల్ ట్యాక్స్ అసెసర్స్. ఓకే, ఇంట్రడ్యూస్డ్ గోల్డ్ కంట్రోల్ యాక్ట్. ఇది గుర్తుపెట్టుకోండి, గోల్డ్ కంట్రోల్ యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు ఈయన టెన్యూర్లో, మొరార్జీ దేశాయ్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు 67, 69 ఆ టైం మధ్యలో. ఓకే, అండ్ ఆల్సో introduced Gold Control Act 1962, now repealed, which recalled all gold loans given by banks and banned forward trading in gold loans ఇప్పుడు ఇస్తున్నాయి కదా బ్యాంక్స్, సో వాటి గురించి అనమాట. అండ్ ఆల్సో ఆయన రిజైన్ చేశారు. 14 బ్యాంక్స్ వేర్ నేషనలైజ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ వితౌట్ కన్సల్టింగ్ హిమ్. నేను కన్సల్ట్ చేయకుండా 14 బ్యాంక్స్ని ప్రైమ్ మినిస్టర్ గారు అంటే ఇందిరాగాంధీ నేషనలైజ్ చేసిందనమాట. దానివల్ల ఆయన నాకు తెలియకుండా చేశారు అని ఈయన హర్ట్ అయ్యి రిజైన్ చేశారనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉండే కదా, సో అప్పుడు ఆమె ఫైనాన్స్ మినిస్టర్గా అయ్యారనమాట. ఆ ఛార్జ్ కూడా తీసుకున్నారు. సో అరౌండ్ 11 months అనమాట, అరౌండ్ 11 months, 16 July 69 నుంచి 70 వరకు. ఓకే, అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఇంకా. సో ఇక్కడ ఏమైందంటే గ్రీన్ రెవల్యూషన్ వాజ్ ఫాలోడ్ బై వైట్ రీకలెక్షన్. ఇది పాపులర్గా ఆపరేషన్ ఫ్లడ్ అని తెలుసమ్మా చాలామందికి. ఇది ఐడియా ఉందా ఎవరికైనా? అండ్ ఆల్సో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనేది సెటప్ చేశారు. సో 27 June 1970లో అయిపోయింది. సో తన తర్వాత యశ్వంతరావు బి చవాన్, ఓకే, ఈ పర్సన్ ఫైనాన్స్ మినిస్టర్గా బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉండేవారు అనమాట. June 1970 నుంచి October 1974 వరకు. ఓకే, ఈయన బడ్జెట్స్ ప్రవేశపెట్టేవారు అనమాట ఈ పర్సన్, చావన్ అనే పర్సన్. ఓకే, అప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ అండ్ పార్టీ వచ్చి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే, సో ఈయన టెన్యూర్లో ఏమైందంటే ఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి కదా, అవి అలాగే కోల్ మైన్స్ ఇవన్నీ నేషనలైజ్ అయ్యాయి అనమాట. అండ్ ఆల్సో ఈ టైంలో ఎకనామీ వెంట్ టు రెసెషన్ డ్యూరింగ్ హిస్ టెన్యూర్. October 1974లో అయిపోయింది. ఇతని ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. సో మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి చిదంబరం గారు, చిదంబరం సుబ్రహ్మణ్యం గారు. అప్పుడు కూడా ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు అండ్ పార్టీ సేమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ చాలా ఇయర్స్ రూలింగ్లో ఉంది మా అప్పట్లో. ఓకే, సో ఈయన టైంలో స్కీమ్స్ ఉంటాయి కదా, సో సెక్యూరిటీ స్కీమ్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్, ఈఎస్ఐ, ఈపీఎఫ్, అలాగే పెన్షన్ స్కీమ్స్ ఉంటాయి. సో ఈ ఫుల్ ఫామ్స్ అన్నీ ఇందాక కూడా అడిగాను కదా, అవన్నీ ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఓకే, సరదాగా చూద్దాం ఎంతమందికి ఈ ఐడియా ఉందనేది. వాటి గురించి మనం స్పెసిఫిక్గా మళ్ళీ షార్ట్స్లో మాట్లాడుకుందాం ఒకసారి. ఓకే, ఆ షార్ట్స్ నేను రిలీజ్ చేసినప్పుడు దాని కింద ఈ క్లాస్ లింక్ కూడా పెడతాను. ఓకేమా, ట్రై చేయండి, ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి వీటి ఫుల్ ఫామ్స్ ఏంటి అనేది. అండ్ ఇన్ దిస్ బడ్జెట్ స్పీచ్ ఈ 75 to 76 ఫైనాన్షియల్ ఇయర్లో హీ ఇంట్రడ్యూస్డ్ అన్ ఇన్సెంటివ్ బోనస్ స్కీమ్ టు బెనిఫిట్ దోస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హూ డు నాట్ withdraw any amount from their provident fund
అకౌంట్ డ్యూరింగ్ ద ఇయర్, ప్రొవిడెంట్ ఫండ్ అకౌంట్ డ్యూరింగ్ ద ఇయర్. ఓకే, ఎవరైతే ఇతని టైం పీరియడ్లో ఈయన విత్డ్రా చేసుకోరో అమౌంట్ని, సో వాళ్ళకి ఇన్సెంటివ్ బోనస్ స్కీమ్ ఇలాంటిది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఇంతవరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా, ఇప్పుడు పార్టీ చేంజ్ అయింది చూడండి, జనతా పార్టీ అనమాట. సో హరిభాయ్ పటేల్ అనే ఫైనాన్స్ మినిస్టర్ ఫస్ట్ నాన్ కాంగ్రెస్ పర్సన్ అనమాట. ఈయన ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్, నాన్ కాంగ్రెస్ ఫైనాన్స్ మినిస్టర్. ఎందుకంటే ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి కంప్లీట్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్సే ఉండేది అనమాట. సో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చి మొరార్జీ దేశాయ్. సో 77 to 79 వరకు అనమాట. అందరితో పోలిస్తే షార్టెస్ట్ స్పీచ్ ఇచ్చారంట, బడ్జెట్ స్పీచ్, షార్టెస్ట్ బడ్జెట్ స్పీచ్ ఇచ్చారనమాట ఇప్పటి వరకు. ఓకే, హరిభాయ్ పటేల్ అనే పర్సన్. అండ్ ఆల్సో తను పాలసీ ఆఫ్ ఇండియన్ కంపెనీస్, వీటి గురించి పాలసీని ఇంట్రడ్యూస్ చేశారనమాట. పాలసీ ఆఫ్ ఇండియన్ కంపెనీస్ హోల్డింగ్ 50% స్టేక్ ఇన్ ఫారెన్ కంపెనీస్ ఆపరేటింగ్ బిజినెస్ ఇన్ ఇండియా. ఫైన్. సో నెక్స్ట్ వచ్చి ఈయన మొరార్జీ దేశాయ్ తర్వాత నెక్స్ట్ కూడా ఆయన ఉన్నారు ప్రైమ్ మినిస్టర్గా, బట్ ఈయన ఫైనాన్స్ మినిస్టర్ మారిపోయారు, చరణ్ సింగ్ వచ్చారు. 79 నుంచి జాన్ 79 నుంచి జూలై 79 వరకు, 1979 వరకు ఈయన హెవీ ఎక్సైజ్ డ్యూటీస్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకే, ఆ తర్వాత వచ్చి 16 జూలైలో అయిపోయింది కదా చరణ్ సింగ్ది. 28 జూలై 79 to 19 అక్టోబర్ 79 హేమవతి నందన్ బహుగుణ. ఓకే, సేమ్ జనతా పార్టీ. బట్ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ వచ్చి చరణ్ సింగ్ అనమాట. మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ చరణ్ సింగ్ వచ్చారు కదా. సో ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ చరణ్ సింగ్ వచ్చారనమాట, మొరార్జీ దేశాయ్ కాకుండా. ఓకే, హేమవతి నందన్ బహుగుణ ఫైనాన్స్ మినిస్టర్ అప్పుడు. హీ నెవర్ ప్రెజెంటెడ్ ఎ బడ్జెట్ త్రూ హీ సర్వ్డ్ యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్. అండ్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు కానీ బడ్జెట్ ప్రవేశపెట్టలేదని చెప్తున్నారనమాట. బట్ ఎక్కువగా టైం పీరియడ్ కూడా లేదు, చాలా వరకు షార్టెస్ట్ టైం పీరియడ్ కదా, ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్, అరౌండ్ 2.5 months అనుకుంటా రఫ్గా. ఓకే, నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చింది. మేబీ ఇక్కడ ఎలక్షన్స్ వచ్చి ఉంటాయి కదా, ఎవరికైనా ఐడియా ఉందా ఆ టైంలో ఎలక్షన్స్ గురించి? ఇక్కడ జనతా పార్టీ సెక్యులర్ జనతా పార్టీ నడుస్తుంది అప్పట్లో. సో ఎలక్షన్స్ వచ్చాయి. సో ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? వెంకట్రామన్ గారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇందిరాగాంధీ వచ్చారు 1980 to 82 వరకు. ఓకే, ఈయన ఏంటంటే లైసెన్స్ ఫీ, రేడియో మీద లైసెన్స్ ఫీని రిమూవ్ చేశారనమాట. అండ్ హీ ఎగ్జామ్టెడ్ ఎక్సైజ్ డ్యూటీ ఫర్ లైఫ్ సేవింగ్ మెడిసిన్, సైకిల్స్, స్వీవింగ్ మెషిన్స్ అండ్ ప్రెషర్ కుక్కర్స్. ఓకే, సో ఎవరు? చరణ్ సింగ్ గారు ఇంట్రడ్యూస్ చేస్తే వెంకట్రామన్ గారు దాన్ని తీసేశారు. ఏంటి? ఎక్సైజ్ డ్యూటీని వీటి మీద తీసేశారనమాట. ఈయనేంటి? ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఉంటాయి కదా, సో వాటి మీద వేస్తారు, ఇందులో ఇవి తీసేశారు వీళ్ళు. ఓకే, ఎప్పుడు 15 Jan 1802 వరకు వెంకట్రామన్ గారు ఉన్నారు. నెక్స్ట్ ఏమైంది అని అంటే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా ఇందిరాగాంధీ అండ్ నెక్స్ట్ లాస్ట్లో రాజీవ్ గాంధీ వచ్చారు. అప్పుడు ప్రణబ్ ముఖర్జీ ఫైనాన్స్ మినిస్టర్, ప్రణబ్ ముఖర్జీ. సో ఈయన పార్టీ వచ్చి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. సో 15 Jan 82 to 84 వరకు, మళ్ళీ 84 నుంచి అంటే 82 to 84 వరకు అలా ఉండింది. సో సోషల్ సెక్యూరిటీ సర్టిఫికేట్ అండ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ ఇవి ఇంట్రడ్యూస్ టు మొబైలైజ్ ప్రైవేట్ సేవింగ్ ఫర్ పబ్లిక్ యూస్ కోసం. ఓకే, హీ ఫోకస్డ్ ఆన్ రెమిటెన్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ పబ్లిక్, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్. ఓకే, రెమిటెన్సెస్ అంటే చూడండి, మనీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ మైగ్రెంట్స్ టు దేర్ వాళ్ళ ఫ్యామిలీస్కి. ఓకే, సో వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా, కంటిన్యూషన్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అన్నట్టు మనం మిడిల్లో మాట్లాడుకున్న అబ్రివేషన్స్ అండ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కంటిన్యూషన్ టాపిక్తో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.